సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అందిస్తున్న బాబాగారి సందేశం: బంగారు బిడ్డ, నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా. తీర్చడానికే నీ ఇంటి గడప ముందు ఈ బాబా సాయి తండ్రి ఉన్నాను. మనసు ఆలకించి విను, నా వైపు చూడు, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీవు ఈ యొక్క సందేశం చూస్తున్నావంటే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాననే కదా, నిన్ను ఆదుకోవాలనే కదా నేను నీ వద్దకు పంపిన ఈ దివ్య సందేశం. నీ కళ్ళలో నీరు, నీ గుండెల్లో గూడు కట్టుకున్న శత్రుభయం నాకు తెలియకుండా ఉంటాయమ్మా. నిన్ను ఒంటరిని చేసి నీ మనసును గాయపరిచి నిన్ను అధాపాతాలానికి తొక్కాలని చూస్తున్న శత్రువుల కుట్రలను నేను గమనిస్తున్నాను. ఈ యొక్క సందేశం ఎక్కడా దాటవేయకుండా ఆఖరి వరకు వినిబిడ్డ. సంపూర్ణ ఏకాగ్రతతో చూడు. ఈ యొక్క సందేశం పూర్తయ్యేసరికే నీ భయాలన్నీ మటుమాయమైపోతాయి. ఈ బాబా అభయహస్తం నీపై ఉందని గట్టి నమ్మకం నీకు కలుగుతుంది. నా మాటలు శ్రద్ధగా విను. ఇవి కేవలం మాటలు కాదు, నీ జీవితాన్ని రక్షించే నా దివ్య వాక్కులు, నా దివ్య సందేశాలు. నాకు ఎంతో ఇష్టమైన నా బిడ్డ, ఈ ప్రపంచంలో మనుషులు తన స్వార్థం కోసం అసూయతో నీపై లేనిపోని నిందలు వేస్తూ నిన్ను శత్రువులా చూస్తున్నారని నీవు కుమిలిపోవద్దు. లోకం తీరు అలాగే ఉంటుంది, ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఎదిగే చెట్టుకే రాళ్ళు కదా, ఎదిగే చెట్టుకు రాళ్ళ దెబ్బలు తగులుతాయి. మంచి మార్గంలో నడిచే బిడ్డకు ఎక్కువ ఎదురు దెబ్బలు తగులుతాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నీ వెనుక విశ్వాంతాన్ని పాలించే ఈ సాయి ఉన్నాను. ఏ శత్రువు కూడా నా అనుమతి లేనిదే నీ దగ్గరకు రాలేడమ్మా. నీవు పడుతున్న ఈ ఆవేదన, ఈ నిద్రలేని రాత్రులను నేను చూడలేకపోతున్నాను. అందుకే నీ శత్రువుల ఊహ్యాలను నేను చిన్నాభిన్నం చేసే రహస్యాన్ని నీకు బోధించడానికి ఈరోజు వచ్చాను. తల్లి, నా బిడ్డవు కదా, నువ్వు నా శరణు కోరి నీ భారాన్ని నాపై వేసి ప్రశాంతంగా ఉండు. ఈ నీ జీవనంలో భయం అనేది ఒక పెద్ద అడ్డంకి. శత్రువు అనేవాడు బయట ఎక్కడో లేడమ్మా, నీ మనసులోనే ఉన్నాడు. బలహీనతే నీ మొదటి శత్రువు. ఆ భయాన్ని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు నీ చుట్టూ ఉన్న శత్రువులు మరింత బలంగా పెరుగుతారు, మరింత బలవంతులుగా కనిపిస్తారు. కానీ నీవు నా నామస్మరణను ఆయుధంగా ధరించి ఈ బాబా మీద పూర్తి విశ్వాసం ఉంచితే కొండంత శత్రువైన నీ ముందు తలవంచక తప్పదు. గురువారం అనేది తప్పకుండా గురుకృప ప్రచురించే దివ్యమైన రోజు తల్లి. నీవు చేసే ఈ చిన్న కార్యం నీ చుట్టూ ఒక బలగ రక్షణాన్ని, వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. నీవు వెలిగించే ఒక్క దీపం కేవలం వెలుగునిచ్చేదే జ్యోతి మాత్రమే కాదు, నీ శత్రువుల గుండెల్లో భస్మం చేసే కాలజ్ఞానం అని మరువద్దు. నా పటం ముందు నీవు కూర్చున్నప్పుడు నీ మనసులోని పగను, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. శత్రువుని శత్రువుగా కాకుండా సులభంగా నువ్వు మిత్రుడిగా భావించు. శత్రువుడు సైతం క్షమించి మిత్రుడైపోతారు. నా పాదాల చెంత చేరడం కష్టం. ఆ కష్టమైన మార్గాన్ని నీకు నేను అసలైన విజయాన్ని ఇస్తుందమ్మా. నీవు దీపం వెలిగించే ముందు ఈ తండ్రి, ఈ సాయికి, నాకు కీడు తలపెట్టే వారికి, వాళ్ళకి మంచి అభివృద్ధిని ప్రసాదించు అని ఒక్క మాట అడుగు. నా మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ నీ దివ్యకాంతితో తొలగించే బాబా అని ఒక్కసారి కోరు. తొలగించకుండా ఉంటానా? తొలగిస్తాను తల్లి. మనసు పెట్టి ఆలకించమ్మా, అన్నీ నీకు పూర్తిగా అవగతమవుతాయి. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. నీ బాబా వాక్కు నీకోసం బిడ్డ. నీకున్న మార్గంలో అడ్డంకులన్నీ నా దివ్యకాంతితో తొలగిస్తాను.
నిశ్చలమైన మనసుతో నన్ను ప్రార్థించు. నీవు ఎప్పుడైతే ఇతరుల మేలు కోరుకుంటూ నాపై శరణాగతి వేడుతావో అప్పుడే నీ బాధ్యత అంతా నాదవుతుంది. నీ శత్రువులను ఎదుర్కోవడం, వారి వ్యూహాలను తిప్పికొట్టడం ఇక నీ పని కాదమ్మా, అది నా పని. పూర్తిగా అది నా ధర్మం. నా భక్తుని రక్షణ కోసం నేను ఏ రూపంలోనైనా వచ్చి నిన్ను ఆదుకుంటూ ఉంటాను. ఈ గురువారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీ గృహాన్ని పవిత్రంగా ఉంచుకో. స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని నీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకో. నా దివ్య పటం ముందు నిశ్శబ్దంగా కూర్చోబిడ్డా. ఆ సమయంలో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం నా ముఖాన్ని మాత్రమే చూడు. ఒక మట్టి ప్రమిదను తీసుకో. అది నీ భౌతిక శరీరానికి ప్రతీక. అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నింపు. అది నీ హృదయంలోని నిష్కలమైన భక్తికి నిదర్శనం. 2 దూదివత్తులను కలుపు తల్లి. ఒక వత్తిగా చేసి ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా స్మరించు. ఈ బాబాని స్మరిస్తూ ఆ దీపాన్ని వెలిగించు. ఆ దీపపు జ్యోతులు ప్రజ్వలిల్లుతుంది. నీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ మటుమాయమవుతాయి. ఆ వెలుగు నీ అంతరంగంలోని భయాన్ని తరిమికొట్టి అంతులేని ధైర్యాన్ని నింపుతుంది. ఆ జ్యోతిలో నన్ను దర్శించుకో బిడ్డా. నా కళ్ళలో నీకు అభయం కనిపిస్తుంది. నీవు వెలిగించిన ఆ దీపం నీ శత్రువుల కళ్ళలో కప్పివేసే దివ్య తేజస్సు. వారు అపకారం చేయాలని పన్నే ప్రతి వ్యూహం ఆ దీపపు వేడికి నీరు కారిపోతుంది. నీవు బయటికి వెళ్ళేటప్పుడు ఆ దీపం వద్ద కొద్దిపాటి విభూదిని నీ నుదుటిపైన ధరించుకో. ఆ విభూది నా రక్షణ కవచంలా నిన్ను కాపాడుతుందమ్మా. నువ్వు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ కన్ను నీపై పడి ఉంటుంది. శత్రువులు నీకు ఎదురుపడిన వారు నిన్ను ఏమీ చేయలేక తల వంచుకొని వెళ్ళిపోతారు. ఇది నా మాట, నా వాక్కు ఎప్పటికీ తప్పదు బిడ్డ. నీకు ధైర్యంగా అడుగు ముందుకు వేసే విజయం నీ భద్రకాంతంగా అవుతుంది. లోకంలో అనేక రకాల కుతంత్రాలు, చాలానే చెడు శక్తులు ఉండవచ్చు. కానీ వాటన్నిటికీ విభిన్నమైన నా నామబలం. ఎందరో భక్తులు శత్రువుల చేతిలో చిక్కి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా నేను వారిని రక్షించాను. బిడ్డ, నీ పరిస్థితి కూడా నాకు తెలుసు. నీపై అసూయ పడేవారు, అభివృద్ధిని అడ్డుకోవాలి అని చూసేవారు నీ చుట్టూ ఉండవచ్చమ్మా. కానీ ఒక పర్వతాన్ని తీసుకో. గాలికి పర్వతం కదలదు కదా. అలాగే ఈ సాయిమా నామాన్ని ఆశ్రయించిన నిన్ను ఏ శత్రువు కదిలించలేరు. నీవు గురువారం నాడుకి వెలిగించే ఆ దీపం నీ కుటుంబానికి, నీ సంతానానికి రక్షణ కవచం. నీ ఇంటి గడప దాటి ఏ దుష్టశక్తి, ఏ చెడు శక్తి లోపలికి రాలేదు. ఇది పరమసత్యం. నా దివ్యవాకు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే బిడ్డకు సహనమే పరమాతి. నేను షిరిడీలో ఉన్నప్పుడు నా పైన రాయి విసిరిన వారిని కూడా నేను క్షమించానమ్మా. ఆ విషయం తెలుసు కదా నీకు. ఎందుకంటే వారి అజ్ఞానం పట్ల నాకు జాలి తల్లి. నీకు కూడా అంతే బిడ్డ. నిన్ను నిందించే వారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకో, కానీ భయపడకు. నీవు నా పటం ముందు దీపం వెలిగించి నీ అహంకారాన్ని, నీ భయాన్ని నాకు అర్పించిన రోజున నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాను, లేదా నీ జీవితం నుంచి శాశ్వతంగా దూరమవుతారు. కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుంది. నీవు మాత్రం నా పాదాలను గట్టిగా పట్టుకో. నీ రక్షణ భారం నాది. అది నేను మళ్ళీ చెబుతున్నాను. నీ జీవితంలో ఎదురయ్యే ఈ ఆటంకాలు శాశ్వతం కావు. ఇవి మేఘాల లాంటివి. కొద్దిసేపు సూర్యుని కప్పి ఉంచవచ్చు, కానీ సూర్యుని అంతం చేయలేవు కదా. నీలోని ఆత్మ సూర్యుడు నా భక్తితో ప్రకాశిస్తున్నాడు. ఈ శత్రువులనే మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి. నీవు చేయవలసిందల్లా ఓర్పుతో ఉండటం, నాపై విశ్వాసంతో ఉంచడం. ప్రతి గురువారం నా పటం ముందు దీపం వెలిగించి నీ భారమంతా నాపై వేయి. నీ కష్టాల సముద్రాన్ని, అలాగే నీ యొక్క సముద్రాన్ని దాటించే నావన నేనవుతాను. నీ వెనుక నేనుండగా నీవు పడాల్సిన ఆందోళన ఏమీ లేదమ్మా. నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు కోసం నేను మేల్కొనే ఉన్నాను. భక్తి అంటే కేవలం ఆచారాలు కాదు, అది నాపై నీకున్న సంపూర్ణ నమ్మకం. నా బాబా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అనే ధీమా నీలో ఉంటే అదే నీకు అతిపెద్ద ఆయుధం. నీవు భయపడితే శత్రువు బలవంతుడవుతాడు. నీవు నా నామంతో ధైర్యంగా ఉంటే శత్రువు నీ నీడను చూసి కూడా భయపడతాడు. నీవు నా బిడ్డవు కాబట్టే సింహంలా గర్జిస్తూ ధర్మ మార్గంలో నడువు. అప్పుడు నీ శత్రువు తమంతట వారే నీ దారి నుండి తప్పుకుంటారు. నా పటం వద్ద వెలిగే నీ జ్యోతి నీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.
అది నీ జీవితంలో కొత్త ఉషస్సును నింపుతుంది. బిడ్డ, నా లీలలు అగాధమైనవి. నీవు అనుకుంటున్నటువంటి ఈ సమస్యలన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. నీవు గురువారం నాడు నా పటం ముందు దీపం వెలిగించి ఓం సాయిరామ్ అని 108 సార్లు జపించు. లేదా ఆ శబ్దం నీ ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసి ఎలాంటి చెడు దుష్ట శక్తులైనా సరే పారద్రోలుతుంది. నీలోని నరాత్మకమైన ఆలోచనలను మాయం చేస్తుంది. ఒక ప్రశాంతత నీకు కలుగుతుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది ఈ సాయి నీలో ఉన్నాడని. ఆ ధైర్యంతో నీవు ఏ కార్యమైనా విజయంగా పూర్తి చేయగలవు. నీ విజయమే నా సంతోషం, నీ ప్రశాంతతే నా కానుక. ఈ లోకంలో కొందరు వ్యక్తులు నీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈర్ష్యపడుతూ నీకు వ్యతిరేకంగా పనికట్టుకొని కుట్రలు పన్నుతుండొచ్చు. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారమ్మా. వారు నీతో కాదు, నీ వెనుక ఉన్న నాతో యుద్ధం చేస్తున్నారన్నది. నాతో యుద్ధం చేసి గెలిచిన వారు ఎవ్వరూ లేరు. కాబట్టి నీవు వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీవు చేయవలసిన పనులని నిబద్ధతతో చెయ్యి. నీవు వెలిగించే ఆ దీపం నీ కళ్ళకు జ్ఞానాన్ని ఇస్తుంది. తద్వారా నీవు నీ చుట్టూ ఉన్న ముసుగు వేసుకున్న శత్రువులను సులభంగా గుర్తించగలవు. నీవు ఎప్పటికీ ఒంటరివి కావు. నీ ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. శత్రుభయం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకోమ్మా. నీవు గురువారం ఈ దీపం వెలిగించడం వల్ల నీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఎక్కడైతే శాంతి, ప్రేమ ఉంటాయో అక్కడ నీ బాబా కొలువై ఉంటాను. నీ శత్రువులను నేను సంతోషమే పెద్ద శిక్ష. నువ్వు నవ్వుతూ ఉండేవారు తన ఓటమిని ఒప్పుకున్నట్లే. ముఖంలో చిరునవ్వు చూడటమే నా లక్ష్యం. నీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. బిడ్డా, నా దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడూ కూడా నీకు అభయాన్ని ఇస్తూనే ఉంటుందమ్మా. నా పటం ముందు నీవు దీపం వెలిగించినప్పుడు నా నుంచి వెలుపడే ఆ దివ్య కిరణాలు నీ మనసులోని అంధకారాన్ని తొలగించేస్తాయి. నీవు వెలిగించే ఆ జ్యోతికి శత్రువుల దృష్టి దోషాలను హరించే శక్తి కూడా ఉంటుంది తల్లి. నీపై ఎవరు ఎన్ని మంత్రతంత్రాలు ఉపయోగించినా నా దివ్యరక్షణ ముందు అవన్నీ పనికిరావు. నీవు నా ప్రియమైన బిడ్డవు, నా రక్షణలో ఉన్నావు. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీకు ఎదురవుతున్న ఈ పరీక్షలు నీ సహనాన్ని పెంచడానికే. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో నిండిన రోజులు వస్తాయి. నా మాట మీద నిలకడగా ఉండు. నీ నమ్మకమే నీ ప్రాణం. ఏ రోజైతే నీవు సంపూర్ణ భారమంతా నా పైన వేస్తావో ఆ రోజే నీవు విజేతగా నిలుస్తావు. నీ శత్రువుల కుట్రలన్నీ మంచులా కరిగిపోవటం ఖాయం. అప్పుడు నీవు నా లీలలను తలుచుకొని ఆనంద బాష్పాలు రాలుస్తావు తల్లి. నా ప్రియమైన ఇష్టమైన నా బిడ్డలకు ఈ బాబా చెప్పే మార్గం చాలా సులభంగా, దీని వెనుక ఉన్న శక్తి అనంతం తల్లి. శత్రువుల వల్ల నీకు ఎటువంటి కీడు జరగకుండా నేను అడ్డుపడతాను కదా. నీవు నా బిడ్డవు. నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను. ఈ గురువారం రోజున నా పటం ముందు దీపం వెలిగించి నీ గోడును నాకు వినిపించు. నీ శత్రువులను స్నేహితులుగా మార్చే బాధ్యత నాది. నీవు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే మీ తండ్రి మీకోసం నిరంతరం మేల్కొనే ఉంటాడు. ఆధ్యాత్మిక సాధనలో నిలకడ చాలా ముఖ్యం. ఒక్క గురువారం చేసి వదిలేయకుండా నీవు ప్రతి వారం ఈ దీపారాధనను కొనసాగించు. భక్తిని చూసి నేను ముగ్ధుడినయ్యి నీకు సకల శుభాలు ప్రసాదిస్తాను. నీ కోరికలు తీరుస్తాను, వరాలు కురిపిస్తాను. శత్రువుల మాటలను పక్కన పెట్టు. నా వాకును నీ గుండెల్లో పదిలం చేసుకో. ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదమ్మా. నీ ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుతాను కదా. నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను. ఈ యొక్క దీపారాధన చేసిన తర్వాత నా విభూతిని ధరించి మంది సాయం చేయి తల్లి. 10 మందికి సాయం చేసిన నీకు నేను అద్భుతమైన బహుమానం కూడా ఉంటుంది. 1000 రెట్లు మేలు చేస్తాను. నీ శత్రువులు నీ దారిలో అడ్డుపడకుండా భయపడతారు. నీ చుట్టూ ఉన్న ఆ దివ్య వెలుగు వారిని నీ దరికి చేరనివ్వదు. నీవు ఒక ధైర్యవంతుల్లా సమాజంలో తల ఎత్తుకొని తిరగగలవు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. ఈ బాబా ఏది చెప్పినా అది నీ శ్రేయస్సు కోసమే అని నువ్వు గుర్తుంచుకో. ఈ చిన్న పరిహారం వెనుక అపారమైన రహస్యం కూడా ఉంది. ఆ దీపం నీ హృదయంలో భక్తిని, మనసులో ధైర్యాన్ని, జీవితంలో విజయాన్ని నింపుతాయి. నీ శత్రువులందరూ నీ నుండి దూరమైపోతారు.
అంతా నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నాపై భారం వేయి బిడ్డ. నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను కదా. నీ కష్టాలన్నీ తీరిపోయే శుభగడియలు అతి చేరువలోనే ఉంటాయి. నీవు ఒంటరివి అనుకోవద్దు. నీ కళ్ళల్లో నీరు వస్తే తుడిచేందుకు నా అభయహస్తం సిద్ధంగా ఉంటుంది. శత్రుభయం అనేది ఒక పీడకల లాంటిది. అది నీ నిద్రను చెడగొట్టవచ్చు, కానీ నిన్ను ఏమీ చేయలేదమ్మా. ఈ బాబా నామాన్ని, ఈ సాయి నామాన్ని స్మరిస్తూ నువ్వు ఆ వెలుగు అనేది నింపితే ఆ పీడకడల నుండి నువ్వు విముక్తి కలుగుతుంది. నీ జీవితం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. నా దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ. సంతోషంగా ఉండు. నా నామాన్ని మరువకు తల్లి. ఇక నీవు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ గురువారంతో నీ కష్టాలన్నీ ముగిసిపోయినట్టే. నిశ్చింతగా ఉండు. నీ బాబా నీకు అండగా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.